హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫోటోషాప్. ఈరోజు మనం క్లాస్లో ఏం నేర్చుకుంటామంటే డ్యామేజ్ అయిన ఫొటోస్ని ఎలా రికవర్ చేసుకోవాలి. డ్యామేజ్ ఫొటోస్ అంటే మీకు మన దగ్గర ఉన్న ఫొటోస్ ఏమైతే ఓల్డ్ ఫొటోస్ చినిగిపోయి ఉంటాయో అలాంటి ఫొటోస్ని మనం రికవర్ చేసుకోవడం ఎలా. వాటి మనకు డాక్యుమెంట్స్ అయితే మళ్ళీ వాటి నెగిటివ్స్ కానీ డాటా కానీ మన దగ్గర ఉండదు, ఎందుకంటే చాలా ఓల్డ్ ఫొటోస్ కదా. ఉన్న ఫోటోని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం. ఓకేనా. ముందుగా నేను ఒక ఇమేజ్ ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ. ఆ, ఈ ఇమేజ్ నేను గూగుల్కి వెళ్ళి తీసేసుకున్నాను. ఓకే. దీన్ని ఫస్ట్ కొంచెం జూమ్ చేసుకుంటున్నాను, చూడండి. జూమ్ చేసుకుంటాను, కంట్రోల్ ఆల్ట్ కే హోల్డ్ చేసేసి స్క్రోల్ చేస్తున్నాను. జూమ్ ఇన్ అవుతుంది, చూడండి. ఓకే. నాకు ముందుగా ఈ టెక్స్ట్ రిమూవ్ కావాలి. దానికన్నా ముందు నేను ఈ ఇమేజ్లో ఒక డూప్లికేట్ లేయర్ పెట్టుకుంటున్నాను. ఈ లేయర్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చాక ఇక్కడ మీకు డూప్లికేట్ లేయర్ అని వస్తుంది, చూస్తున్నారా? ఓకే. ఓకేనా. ఆ, ఇదే కాదు, దీని షార్ట్ కట్ వచ్చేసరికి కంట్రోల్ జే. మీరు ఏదైతే లేయర్ని డూప్లికేట్ చేయాలనుకున్నారో ప్రతిదీ ఇక్కడనే రైట్ క్లిక్ ఇవ్వండి, దాని మీద డూప్లికేట్ లేయర్. దీని షార్ట్ కట్ వచ్చేసి జేనే. ఓకే. ఏదైతే లేయర్ మీద మీరు కంట్రోల్ జే క్లిక్ చేస్తారో అక్కడ ఆ లేయర్ ఉన్నది కాపీ అయిపోతుంది. ఓకేనా. ఓకే. ముందుగా నేను ఈ ప్యాచ్ టూల్ తీసుకుంటున్నాను, చూడండి. ప్యాచ్ టూల్, దీని షార్ట్ కట్ వచ్చేసరికి జే. ఓకే. ఇక్కడ బిఫోర్ అనే టెక్స్ట్ ఉంది, దీన్ని నేను రిమూవ్ చేయాలి. ఫస్ట్ నేను ఈ టెక్స్ట్ని అంత సెలెక్ట్ చేసుకుంటున్నాను, చూడండి ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఒక్కసారి నుంచి చూడండి, సెలెక్షన్ అయిపోయింది. ఇక్కడ కొంచెం నాకు ఈ బ్లాక్ అనే బార్డర్ మీద వచ్చేస్తుంది. దీన్ని నేను తక్కువ చేసుకోవాలి అనుకుంటే ఆల్ట్ క్లిక్ చేస్తే, కీబోర్డ్లో ఆల్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ మైనస్ వస్తుంది, చూస్తున్నారా? షిఫ్ట్ పట్టుకుంటే ప్లస్ వస్తుంది. షిఫ్ట్ ఎందుకు అంటే మనకి ఇక్కడ ఉన్న సెలెక్షన్ని ఇంకా ఎక్కువ పెంచుకోవడానికి షిఫ్ట్. ఓకే. లేదు నాకు ఉన్న సెలెక్షన్కి తక్కువ కావాలి అనుకుంటే ఆల్ట్. ఓకే. ఇలా కాకుండా కూడా మీరు ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే దీన్ని క్లిక్ చేస్తే ఏది యాడ్ టు సెలెక్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ ప్లస్ వస్తుంది. దీన్ని ఇలా మీరు అప్పుడు అలా సారీ, ఇక్కడ మీకు కీబోర్డ్లో కీ ప్రెస్ చేయడం అవసరం లేదు. ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ ఇలా అంటే సరిపోతుంది. ఇది ఆల్ట్ మైనస్ మైనస్ వచ్చింది, చూడండి. ఇప్పుడు ఇలా డ్రా చేస్తే ఇలా సెలెక్షన్. ఓకేనా. నాకు ఇది అంత అవసరం లేదు, తీసేసాం. మళ్ళీ నాకు ఇలా ప్లస్ వద్దు మైనస్ వద్దు, నేను నాకు మొత్తం న్యూట్రల్లో ఉండాలి అనుకుంటే దీని మీద క్లిక్ చేయండి, సరిపోతుంది. ఇప్పుడు దీనికి ప్లస్ లేదు మైనస్ లేదు, న్యూట్రల్. ఓకేనా. దీన్ని కొంచెం ఇలా రైట్ డ్రాగ్ చేస్తే నాకు ఈ ఇక్కడ ఉన్న ఇమేజ్ అక్కడ రీప్లేస్ అవుతుంది, చూడండి. చూస్తున్నారా? దీన్ని మళ్ళీ ఇప్పుడు డీసెలెక్షన్ చేస్తున్నాను. డీసెలెక్షన్ చేసేసి ఇక్కడ కొంచెం మైనర్గా కొంచెం కొన్ని ప్యాచెస్ ఉన్నాయి, వాటిని నేను మళ్ళీ ప్యాచ్ తోటి కవర్ చేస్తున్నాను, చూడండి. ఓకేనా. డీసెలెక్షన్. ఇక్కడ మీకు ఈ చూసినట్టయితే ఈ వైట్ ప్యాచ్ ఉంది, చూసారా? దీన్ని ఫిల్ చేయాలి. దీన్ని ఫిల్ చేయడానికి టూ మెథడ్స్. ఫస్ట్ ఈజియెస్ట్ మెథడ్ చెప్తాను, ఫిల్ చేయడం. ఫిల్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ నేను ఈ పార్ట్ని సెలెక్షన్ చేసుకుంటున్నాను, చూడండి. మనకు ఎక్కడి నుంచి అది కావాలనుకుంటున్నామో అక్కడ కొద్దిగా లోపలికి ఉంచాలి ఇది సెలెక్షన్, ఎందుకంటే ఈ కలర్ ఇక్కడ ఫిల్ అవుతుంది. ఓకేనా. ఎడిట్లోకి వెళ్ళండి, ఫిల్. ఇక దీని షార్ట్ కట్ వచ్చేసి షిఫ్ట్ F5. ఓకేనా. దీంట్లో కంటెంట్ ఎవరు ఉంచాలి. ఓకే. ఓకే. ఇక్కడ ఫిల్ అయిపోయింది, ఈజియెస్ట్ మెథడ్. నెక్స్ట్ ఇంకో మెథడ్, దీన్ని కంట్రోల్ Z కొట్టేస్తున్నాను.
ఇప్పుడు ఈ ప్యాచ్ని ఎలాగ ఫిల్ చేయాలి? స్టాంప్ టూల్ తోటి. స్టాంప్ టూల్ షార్ట్ కట్ వచ్చేసరికి ఎస్. ఓకేనా? ఎస్. ఇప్పుడు బ్రష్ సైజ్ కొంచెం పెద్ద చేసుకుంటున్నాను. మీరు చూసినట్టయితే ఇక్కడ ఆల్ట్ కీ ప్రెస్ చేసి మౌస్లో రైట్ క్లిక్ చేసి చూస్తున్నారా? ఇక్కడ మీరు టాప్ టు రైట్ జరిపితే ఇక్కడ ఏమవుతుంది? బ్రష్ హార్డ్నెస్ పెరుగుతుంది, తగ్గుతుంది. టాప్ టు బాటమ్. నాకు కంప్లీట్గా హార్డ్నెస్ జీరోనే ఉండాలి. సైజ్ పెంచుకోవాలి అనుకుంటే బ్రష్ సైజ్ లెఫ్ట్ టు రైట్. లెఫ్ట్ అంటే తగ్గుతుంది, రైట్ అంటే పెరుగుతుంది. ఓకేనా? ఇది ఒక మెథడ్. ఇప్పుడు మళ్ళీ మీకు కీబోర్డ్లో కింద చూసినట్టయితే బ్రాకెట్స్ ఉన్నాయి చూసారా? క్లోజ్ బ్రాకెట్, ఓపెన్ బ్రాకెట్, లెటర్స్, ఏబిసిడి లెటర్ పక్కన పి పక్కన ఉంటుంది చూడండి. ఓపెన్ బ్రాకెట్ క్లిక్ చేస్తే బ్రష్ సైజ్ తక్కువ అవుతుంది చూడండి. క్లోజ్ బ్రాకెట్ అంటే మనం ఏమన్నా ఫిల్ చేసిన తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేస్తాం చూసారా? ఆ బ్రాకెట్ అది ప్రెస్ చేస్తే బ్రష్ సైజ్ పెరుగుతుంది. ఓకేనా? మీరు ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్రష్ సెట్టింగ్స్ ఉంటుంది, సైజ్ చూస్తున్నారా? ఇలా. ఓకే. ఈ యొక్క బ్రష్కే కాదు, ఏ బ్రష్కైనా మనం ఇలానే చేసుకుంటాం. ముందుగా ఇక్కడ మీకు ఫ్లో అనేది 40 అలా ఉన్నా సరిపోతుంది. 40-45 రేంజ్లో ఒపాసిటీ 100% ఉంచండి. ఓకే. ఇక్కడ ఈ ప్యాచ్ని మనం కవర్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా? ఇప్పుడు మీరు ఆల్ట్ కీ ప్రెస్ చేసి ఇక్కడ ఈ సెలెక్షన్ తీసుకోండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఈ కలర్ తీసేసుకుంటుంది. చూస్తున్నారా? ఇక్కడ మీరు ఆ బ్రష్ దగ్గర కలర్ ఉంది చూసారా? ఇప్పుడు ఇలా డ్రాగ్ చేస్తుంటే కలర్ ఫిల్ అయిపోతుంది చూడండి. మళ్ళీ ఆల్ట్ క్లిక్ చేసేసి ఓకే, ఆల్ట్ ఒక్కసారి క్లిక్ చేసి మౌస్లో క్లికింగ్ ఇస్తే ఇలా సెలెక్షన్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ ఆల్ట్ కూడా రిలీజ్ చేయాలి. ఓకే, మౌస్ తోటి ఇలా మీరు డ్రాగ్ చేస్తుంటే ఈ కలర్ ఫిల్ అయిపోతుంది. ఓకేనా? బ్రష్ సైజ్ కొంచెం పెద్ద చేసుకున్నప్పుడు పెద్ద సెలెక్షన్ ఉంటుంది. ఓకే, చిన్న చేసుకుంటే చిన్న సెలెక్షన్ ఉంటుంది అంతే. ఇలా. ఇప్పుడు నాకు ఈ హెయిర్ మీద కూడా ప్యాచ్ ఉంది. దీన్ని ప్రెస్ చేసి కొంచెం చిన్న చేస్తున్నాను, ఎందుకంటే ప్యాచ్ అంత పెద్ద లేదు కదా అక్కడ. కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేసేసుకొని ఇలా పర్ఫెక్ట్గా రిమూవ్ చేసేస్తున్నాను ప్యాచ్. అది మళ్ళీ ఇక్కడ కొంచెం జూమ్ చేసేసుకొని ప్యాచ్ కవర్ చేయండి. ఇలా సేమ్ మెథడ్ ఆల్ట్ క్లిక్ చేసేసి ఇక్కడ ఇలా. ఓకే, ఈ ముక్కు దగ్గర కొంచెం ఫోల్డ్ అయినట్టుంది ఫోటో, అందుకే ఈ గ్యాప్ వచ్చేసింది. అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మీదున్న ఈ షేడర్ కొంచెం ఇలా కిందకి చేయండి, అంతే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. ఓకే, ఈ ప్యాచ్ ఇక్కడ కూడా కొంచెం ఉంది, దీన్ని కూడా కవర్ చేయండి ఇక్కడ ఇలా. ఓకేనా? ఇప్పుడు దీన్ని కొంచెం జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసేసుకుంటూ వర్క్ చేయాలి. ఇక్కడ కొంచెం డ్యామేజ్ అయినట్టు అవుపిస్తుంది, మనం దీనికి స్టాంప్ పెట్టేస్తే.
దీన్ని ఎలా చేయాలో కొంచెం చూపిస్తాను, ఒక నిమిషం. ముందుగా మనం ఇది కవర్ చేద్దాం. ముందుగా ఈ ప్యాచెస్ అన్ని కవర్ చేసిన తర్వాత లాస్ట్లో ఇది చేద్దాం. చూస్తున్నారుగా, ఇక్కడ మనం ఫిల్ చేస్తున్నాం. ఈ ప్యాచెస్ అన్ని రిమూవ్ చేసుకుంటూ కలర్ ఫిల్ చేసేసుకుంటున్నాను ఇదంతా. సో కలర్ అంటే ఇక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఓకే, ఇక్కడ మనం ఈ ప్యాచ్ తీసేస్తుంటే ఈ ఇమేజ్ అనేది మళ్ళీ ఈ డ్రెస్ మీద కూడా వచ్చేసింది. అలాంటప్పుడు ఈ పక్కన ఉన్న ఎడ్జ్ ఉంది చూసారా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఇది కూడా వచ్చేసింది చూడండి. పర్ఫెక్ట్. ఇట్లా కొంచెం ఇలా మ్యాచ్ చేయండి అంతే. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ కొద్దిగా ప్యాచ్ ఎక్కువ ఉంది ఈడ. దీన్ని అడ్జస్ట్ చేయాలి ఈడ. సేమ్ ఇలా చేయండి. ఇక్కడ వచ్చేసరికి మీకు ఈ షేడ్ ఎలా ఉందో ఈ టాప్ టు ఇక్కడ బాటంలో దాన్ని కొంచెం మీద నుంచి ప్యాచ్ చేసుకుంటారండి, కింద నుంచి స్నాప్ చేసుకుంటారండి. ఎందుకంటే ఈ డెప్త్ అనేది లాస్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ ఇయర్ ఉంది, ఇదో స్కిన్ ఉంది. దీన్ని కొంచెం ఇలా టాప్ టు బాటమ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. ఓకేనా, చూస్తున్నారు కదా. ఇక్కడ ఈ ఇయర్ రింగ్ లాస్ అవ్వకుండా చూడండి. ఇయర్ లేదు. ఓకే, పర్ఫెక్ట్. ఇక్కడ దీన్ని ప్యాక్ చేసేయండి. ఇక్కడ కొంచెం స్టాంప్ చేసేస్తున్నాను చూడండి. ఫస్ట్ వైట్ ప్యాచ్ అయితే తీసేస్తున్నాను. తర్వాత దీన్ని కొంచెం ప్యాచ్ టూల్ తోటి సెలెక్షన్ చేసేసుకుంటున్నాను. సెలెక్షన్ కొద్దిగా పెంచేస్తున్నాను. ఇంత సెలెక్ట్ చేస్తున్నాను. దీనికి కొంచెం ఫెదర్ ఇవ్వండి. షిఫ్ట్ F6. దీని రేడియస్ వచ్చేసరికి 4 ఉంచండి. ఓకే, దీన్ని కొంచెం ఇలా లెఫ్ట్కి జరపండి. మీరు ఇలా జరుగుతుంది అనుకుంటే ఈ ఇమేజ్ దీనికి వచ్చేస్తుంది, కాబట్టి కొంచెం చూసుకుంటూ జరపాలంటే. ఓకేనా, డీసెలెక్షన్ చేసేసి ఇక్కడ కింద ఉన్న బాటంలో ఈ ప్యాచ్ కవర్ చేయండి. ఓకేనా, ఓకే, పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. ఈ ఒక్కలు అనేది ఎలా సేవ్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ స్పాట్ హీలింగ్ అని ఉందా, దీంట్లో దీన్ని ఇలా
ఓకే, చూస్తున్నారు కదా ఇక్కడ కొంచెం ఇలా అన్ఈవెన్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎలా చేస్తుంటే ఇప్పుడు మళ్ళీ స్టాంప్ టూల్ తీసేసుకోండి. ఓకేనా, స్టాంప్ టూల్ ఎస్ క్లిక్ చేయండి. సారీ, ఇది సెలెక్షన్ కాలేదు. ఇలా కొంచెం ఇక్కడిది ఇక్కడే అడ్జస్ట్ చేయండి, ఇలా కొంచెం సరిపోతుంది. ఇక్కడ కొద్దిగా ఇలా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకే, ఇక్కడ కొంచెం ఐ దగ్గర మనం ప్యాచెస్ అవన్నీ పెట్టేస్తాం కాబట్టి కొంచెం అనిగా ఉంది. ఇక్కడ వచ్చేసరికి కొంచెం ఈ స్పాట్ హీలింగ్ బ్రష్ తీసేసుకొని కొంచెం సెలెక్షన్ పెద్ద ప్రెస్ చేసేసుకొని ఇలా కొంచెం ఇలా అంటే సరిపోతుంది. ఒకసారి కొంచెం ఈ స్టాంప్ పేపర్ కొంచెం ఇలా అడ్జస్ట్ చేయండి, పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. ఓకేనా, ఓకే. ఇప్పుడు ఇది మనం ఓవరాల్ చేసిన ఇమేజ్, ఇది బిఫోర్ ఉన్న ఇమేజ్, చూస్తున్నారా తేడా? ఓకేనా, ఈరోజు క్లాస్ ఇదండి. మనం ఈరోజు క్లాస్లో ఓల్డ్ ఫోటోస్ ఎలా రికవర్ చేయాలి అనే దాన్ని ఇది క్లాస్ నేర్చుకుందాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.